ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో 325 డిగ్రీల నుంచి 315 డిగ్రీలకి ఈ శని వక్రగతి అనేది పోతుంది. అంటే ప్రారంభం 325 నుంచి 315 వరకు. ఈ శని వక్రగతి కుంభరాశిలోనే సంచారం చేయటం, అలాగే శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇస్తాడని, మిగతా స్థానాల్లో మిశ్రమమైన ఫలితాలు, మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఏమిటి శని వక్రగతి అంటే? తిరోగమనం అంటాం, అంటే రెట్రోగ్రేడ్ అంటారు. శని కుంభరాశిలోనే వక్రగతి పొందటం అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని వక్రగతి పొందుతూ ఉంటుంది. ఈ వక్రగతి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వ సిద్ధాంతము, దృగ్గణిత సిద్ధాంతం కూడా ఏర్పడుతుంది. ఈ గణితం అంటే ఈ పంచాంగంలో మనం ఏదైతే గణన వేస్తుంటామో దాని యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనం అనుసరిస్తే 5 గ్రహాలకి మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. 5 గ్రహాలకి వక్రస్థితి అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. 5 గ్రహాలకు, పంచగ్రహాలకు కూడా మనకి వక్రస్థితి ఏర్పడుతుంటుంది ఒక్కొక్క సమయంలో. సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు. ఒక 2 ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా, పరిభ్రమణం చెందుతుండగా, ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుందని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది. అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఈ 138 రోజుల పాటు శని తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది అని అర్థం. అంటే 2 ప్లానెట్స్, అంటే 2 or more ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ కానీ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడినట్టుగా అర్థం. అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెడుతున్నది అని అర్థంగా ఆపాదిస్తారు. శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందనంటే, మరి దీన్ని రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే ఇవి ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో కానీ, జ్యోతిష్యపర గ్రంథాల్లో కానీ, జ్యోతిష్శాస్త్రంలో కానీ వక్రస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో. కాబట్టి ఈ వక్రస్థితి అనేది వల్ల ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి. అంటే సహజంగా ఎలా ఉంటుందంటే దాని వెనక స్థానాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వెనక భావం యొక్క ఫలితాలు పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ భావం అని కూడా కాదు, వెనకటి యొక్క స్థానం ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వక్రస్థితిలో చెడు మంచి యొక్క మిశ్రమాలు కలిసే అవకాశాలు ఉంటాయి. ఒక గ్రహానికి, ఒక రాశికి ఎప్పుడైతే గ్రహస్థానం అనేది మారుతూ ఉంటే, వక్రస్థితిలో మారుతుంటే ఫలితం కూడా మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా శని వక్రగతి యొక్క ఫలితాన్ని మనం చూస్తే, మరి కుంభరాశిలో శని యొక్క సంచారం 325 డిగ్రీల నుంచి 315 డిగ్రీల వరకు కూడా వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. అంటే వక్రస్థితి 315 తోటి అది 10 డిగ్రీల్లో ఎండ్ అయిపోయే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే నవంబర్ 15వ తారీఖు వరకు కూడా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, ఏకాదశ స్థానంలో కుంభరాశి సంచారం వల్ల వాళ్ళకి దశమ స్థానం యొక్క ప్రభావం పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల పని పట్ల ఉత్సాహం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, విందులు, వినోదాలు, తల్లి నుండి మద్దతు, ధనం అనేది బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. పనులలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కర్మ సంబంధమైన విషయాల మీద పడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగ, వ్యాపారము ఇత్యాది విషయాల మీద వీళ్ళకి శని యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే తల్లి నుండి మద్దతు రావటం, ధనం కలిసి వచ్చే అవకాశం, పనులన్నీ కూడా దగ్గరికి వచ్చినట్టు వచ్చి కొంత జాప్యం జరిగే అవకాశం, ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా జయప్రదం కావడం, విదేశాలలో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉండటం, అలా విదేశాల్లో ఉద్యోగాలే కాకుండా ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళటం, పనుల ప్రకారంగా కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు జరిగే అవకాశాలు ఉంటాయి.
అంటే వీళ్ళందరికీ కూడా ఊహించని విధంగా ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి, కానీ పనులలో ఆలస్యం అలానే జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ఏ పని కూడా కొత్త పని నూతన పని తలపెట్టకుండా ఉండటం చాలా మంచిది. అలానే ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యత బాగా పెరగటం, వృత్తి వ్యాపారాల్లో కొంత జాగ్రత్తగా ఉండి ఎక్కడ కూడా అధికంగా పెట్టుబడి పెట్టకుండా ఉండటం చాలా మంచిది. నూతన వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళటం, నదీ స్థానము సముద్ర స్నానం చేయటం ఆర్థిక పరంగా జాగ్రత్తగా అవసరం. ఆర్థిక పరంగా ఎవరికి కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ చేయకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో ఆర్గ్యుమెంట్స్ లేకుండా మానసికంగా ఒత్తిడి విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి. కష్టపడి పనిచేయటం చాలా మంచిది. వైవాహిక జీవితంలో కూడా కొన్ని పరస్పర విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా సరే డబ్బు పరంగా ధనపరంగా కొంత మనం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చి ముందుకు వెళ్ళాలి. అలా ఇవ్వటం చాలా మంచిది. ఏది పడితే కూడా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి శని వక్రగతి గురించి మేషరాశి వాళ్ళు అంత భయపడాల్సిన పని లేదు, కానీ పని జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదో పని మనం చేయాలనుకుంటున్నాం కార్యక్రమం అనేది, ఆ కార్యక్రమంలో ఆ ప్రోగ్రాంలో కొంత డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా డిలే కాకుండా కొంచెం ఆచితూచి అడిగి లౌకిక విధానంతో ప్రతి వాళ్ళని కూడా ప్రధానంగా అడిగి మనం చేయటం అనేది చాలా మంచిది. వీడు ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఈ 138 రోజుల పాటు కూడా కొన్ని విషయాలను జాగ్రత్తగా ఉండి భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్లనే మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, అలానే కాలభైరవుడి యొక్క స్తోత్ర పారాయణం చేయాలి. అలానే మంగళవారం పూట కూడా ఆంజనేయ స్వామిని తమలపాకులో పూజ చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆంజనేయాయుధే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఆరోగ్యం మీద కూడా వాళ్ళు శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబిరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఉద్యోగ భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఏదైతే మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శని యొక్క సంచారం అనేది ఉండటం వల్ల ఏదైతే 325 డిగ్రీల నుంచి 315 డిగ్రీల్లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఆ కుంభరాశిలోనే శని వక్రగతి అనేది ఉండటం అనేది జరిగింది. ఇక్కడ ఉండటము ఆ 10వ స్థానానికి సంబంధించిన ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఉద్యోగపరంగా కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. ఉద్యోగ భద్రత అనేది ఇంపార్టెంట్. ఉద్యోగంలో హోదా పెరగటం జరుగుతుంది, కానీ నూతన వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. నూతన వ్యాపారాల వల్ల కూడా కొత్త పెట్టుబడులు కానీ కొత్త వ్యాపారం కానీ చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని ఆర్థిక పరంగా నష్టం లేకుండా జరిపించుకోవటం అనేది చాలా మంచిది. అలానే భార్యాభర్తల యొక్క సమస్యలు కూడా రాకుండా వైవాహిక జీవితంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పాటు భార్య ఒక మాట అన్నా భర్త ఒక మాట అన్నా కూడా పట్టించుకోకుండా కొన్ని చికాకులు గొడవలు తగాదల జోలికి వెళ్లకుండా తగాదల వరకు వెళ్లకుండా, అంటే ప్రతి విషయాన్ని కూడా ఒకళ్ళ భార్య అన్నది భర్త అన్నది అనే పాయింట్ ఆలోచన చేయకుండా ఇద్దరు కూడా కలిసిమెలిసి బాంధవ్యాన్ని కొనసాగించడం చాలా మంచిది. అలానే సంతానపరంగా కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఒకటి ఉంటుంది. అలానే ఉద్యోగపరంగా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ప్రమోషన్లు వచ్చినా కూడా తోటి సహచరులతోటి మనం ఏదైతే మన యొక్క రహస్యాలన్నీ కూడా సీక్రెట్గా రహస్యం ఏదైతే మనం చెబుతున్నా రహస్యాలన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా కొంత లౌకిక భావంతో ముందుకు వెళ్ళాలి. అంటే మన విషయాలన్నీ కూడా అందరికీ కూడా చెప్పటం అనేది అవసరం లేదు. అవసరం వల్ల కూడా కొన్ని ఏదైతే మన గ్రహస్థితి అనేది అనుకూలంగా లేదో ఆ గ్రహస్థితి వల్ల పక్కన వాళ్ళు కూడా ఆ విషయాలన్నీ కూడా వేరు వేరు వాళ్ళకి చేరవేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ చేరవేయకుండా ఉండటానికి మనం అందరితోటి కూడా కలిసిమెలిసి ఉండాలి. కానీ అన్ని రహస్యాలు సీక్రెట్ అనేవి కూడా చెప్పకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు విందులు వినోదాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉండటం, వివాహం కాని స్త్రీ పురుషులకి 1-2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అనుకున్న పనులలో కొంత డిలే జరిగే మాట వాస్తవం. ఎందుకంటే దాని భావాన్ని మనం వెనక్కి చూడాలి. కాబట్టి డిలే జరిగే అవకాశం అందులోనే మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ జీవితంలో ఏదైతే లైఫ్లో మనం ఏదైతే కోల్పోకూడదో అది కోల్పోకుండా ఉండటానికి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.
ఇక్కడ వీళ్ళ కాలయాపన జరుగుతుంటుంది. కాలయాపన జరగడానికి కారణం ఏంటంటే సరైన సమయంలో మనం సరైన నిర్ణయం తొందరగా తీసుకోకపోవటం వల్లనే ఇక్కడ కాలయాపన జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలా కాలయాపన జరగటానికి ఇది గ్రహస్థితి ఒక కారణం. ఆ గ్రహస్థితిని కారణం కాబట్టి మనం కాలం అనేది కాటేస్తుంది కాబట్టి, అంటే విధి బలహీనమైంది, మానవుడు బలహీనమైన వాడు కాబట్టి మనం ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో ప్రత్యేకంగా ఉండి దానికి అనుగుణంగా వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాతని మంగళవారం ప్రదర్శన చేయాలి. తమలపాకులతోటి పూజ చేయాలి. అలానే కాలభైరవుడు యొక్క స్తోత్ర పారాయణం కూడా చేయాలి. అంటే కాలభైరవుడు స్తోత్ర పారాయణంతో పాటు ఆరోగ్యాన్ని ఇబ్బందికరంగా గురి కాకుండా ఉండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీకు అంతా కూడా మేషరాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తుంది. వృషభ రాశి వాళ్ళకి శని వక్రస్థితి వల్ల వృషభ రాశి వాళ్ళకి దశమ స్థానంలో కుంభరాశిలో శని యొక్క సంచారం వల్ల మరి డైరెక్టు రెట్రోగ్రేడ్ అనేది కాదు కాబట్టి ఇక్కడ రెట్రోగ్రేడ్లో ఉంది కాబట్టి వక్రస్థితిలో ఉంది కాబట్టి దాని యొక్క వెనక స్థానం యొక్క ప్రభావం చూసే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే భాగ్యస్థానం మీద ప్రభావం అనేది పడే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఏదైతే మకర రాశి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ శని యొక్క ప్రభావం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే భాగ్యస్థానం మీద మనకి వృషభ రాశి వాళ్ళ యొక్క ఫలితం పడటం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ఉద్యోగులకి నిరుద్యోగులకు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉండటం, పిత్రార్జితం కానీ వారసత్వ సంపద కానీ లభించే అవకాశం ఉంటుంది. అంటే పిత్రార్జితం అంటే తల్లిదండ్రుల ద్వారా డబ్బులు రావటం, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ఏదైతే వారసత్వం యొక్క సంపద ఉంటుంది అంటే తాత యొక్క తండ్రి యొక్క లేకపోతే అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ఎవరికి వాళ్ళు డబ్బులు పంచుకునే స్థితికి వచ్చే అవకాశాలు అయితే ఒకటి ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ధనలాభము, ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం, ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కూడా కలిసి వచ్చే అవకాశం, లాభాదాయక పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రముఖ వ్యక్తులతోటి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అంటే ప్రముఖ వ్యక్తులు అంటే నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక ద్వారా కూడా వీళ్ళకి మంచి ఫలితాలు రావటం. అది ఉద్యోగపరంగా అనుకోవచ్చు, మనం వ్యాపార పరంగా కూడా అనుకోవచ్చు. అలానే సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితోటి వివాహ ప్రయత్నాలు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి వ్యక్తులతోటి అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం చేసుకునే వ్యక్తుల్ని మనం చూస్తే మంచి సంపన్న అంటే ధనవంతుల కుటుంబానికి చెందిన వ్యక్తులతోటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అయితే మీరు అనేక సవాళ్ళను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కేవలం సవాళ్ళు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఆర్థికపరమైన విషయాల్లో ఎక్కడా కూడా డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు, ఆర్థిక సమస్యల్లో వేలు పెట్టకూడదు, అలానే ఏదైనా సరే ఒక సిగ్నేచర్స్ చేయకూడదు. దానితో పాటు మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. అంటే ఒక మీడియేషన్ అనేది మనకు పనికిరాదు. అంటే ఆర్థిక పరంగానే నేను చెప్తున్నా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించుకొని ముందుకు వెళ్ళాలి. కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరం. ఇక్కడ అంటే ఆర్థికపరమైన సమస్యలు రాకుండా ఉండాలంటే మనం మోసపోకూడదు. అంటే మోసం చేసే అవకాశం కూడా వీళ్ళకు ఉంది ఈ రాశి వాళ్ళకి. అంటే ఈ 138 రోజుల పాటు ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఏర్పడుతుంటాయి ఇక్కడ. అంటే మోసం చేసేవాడు ఉంటాడు, ఎంతో తెలివిగా మోసం చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు ప్రపంచంలో. మనం ఎంతవరకు ఈ కాలం కలిసి రాలేదనుకోండి, మనం మోసం అనేది చేయకూడదు. ఇప్పుడు ఈ కాలంలో మోసం అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మీరు తప్పకుండా ఈ 138 రోజుల పాటు మోసపోకుండా ఉండే అవకాశం అనేది చాలా జాగ్రత్త పడాలి. అంటే డబ్బుల విషయంలోనే కాదు, ఆస్తిపాస్తుల విషయంలో అనుకోవచ్చు, ఒక వస్తువు రూపేణ అనుకోవచ్చు, బజార్లో మీరు సామాన్లు కొనుగోలు చేయటం కానీ, మన ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ,
బట్టలు కొనుక్కునే స్థితిలో కానీ, పెళ్లి సంబంధ బాంధవ్యాల్లో కానీ, ఇలాంటి విషయాల్లో మటుకు మోసపోకుండా ఉండటం చాలా మంచిది. శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానితో పాటు పిల్లల యొక్క ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విద్యార్థులకు ఏకాగ్రత ముఖ్యం. ఇక్కడ అంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏకాగ్రత కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏకాగ్రతను గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలకు విషయానికి వచ్చేటప్పటికల్లా మానసికంగా ఆందోళన తగ్గించాలి. సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ తగ్గించుకొని మానసికంగా మటుకు కొంత అజాగ్రత్త అనేది ఉండకూడదు. అంటే ఒత్తిళ్ళకి ఏదైతే ఉంటాయో ఆ ఒత్తిళ్ల విషయంలో మటుకు కొద్దిగా ఎవరన్నా చెప్పిన మాటలు, చెప్పుడు మాటలు, రకరకాల విషయాలు మాట్లాడుతుంటారు. అన్ని మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు జీవితంలో కూడా. ఈ విషయాల్లో మటుకు కొంత భద్రత అనేది మీకు అవసరం. అయితే మీరు చేయాల్సిన రెమెడీస్ ఏంటి అంటే 138 రోజుల్లో శని, వృషభ రాశి వాళ్ళు శని వక్రగతిలో ఉండటం వల్ల ఎలాంటి పరిహారాలు చేస్తే మనం ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాం. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అలానే నల్ల నువ్వులు, ఇనుము, నల్ల ఆవాలు, నల్ల నూనె అంటే నువ్వుల నూనె, నల్ల బట్ట, అలానే ముఖ్యంగా వాళ్ళు నల్లని వస్త్రము, నల్లని నువ్వులు కూడా కేజింబావు దానం చేయాలి. అంటే నేను చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా దానం చేయాలి. ఎప్పుడు దానం చేయాలి? శనివారం రోజున ఉదయం ప్రాతకాలంలో దానం చేయాలి. ఒకవేళ అది గురువుగారంటే అది కుదరదు అని అంటే ప్రదోషకాలం ఉంటుంది, సాయంకాలం ప్రదోషకాల సమయంలో కూడా మీరు దానం చేయొచ్చు. ఆ రోజున చక్కగా నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామిం శనైశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ శనైశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. మిథున రాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో కుంభరాశిలో శని యొక్క సంచారం అనేది ఉంది. శని యొక్క సంచారం అనేది ఎప్పుడైతే ఉంటుందో భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఆ భాగ్యస్థానం కూడా కుంభరాశి కావటం వల్ల వక్రగతిలో ఉండటం అంటే డైరెక్ట్ కాదు, ఇక్కడ శని వక్ర స్థితిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి అష్టమ స్థానం యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. మరి అష్టమ స్థానం యొక్క ప్రభావం ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొద్దిగా శ్రద్ధ వహించటం అనేది చాలా మంచిది. అంటే 8వ స్థానం యొక్క ఫలితం అనేది బాగా ఎక్కువగా పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే 138 రోజుల కాలంలో అష్టమ స్థానం యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. వక్రస్థితి అంటే దాని వెనక స్థానాన్ని చూడాలని మనకి గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. పెండ్లి పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో పెంచుకునే ప్రణాళికలు నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో అంటే కొన్ని ఎస్టిమేట్స్ నేర్చుకుంటాం మనం. అంటే ఏం వ్యాపారం చేయాలి, ఆ వ్యాపారాన్ని మనం ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలి, ఒక ప్లాన్ లాగా మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సోదరుల యొక్క మద్దతు అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క సపోర్ట్ బాగా ఉండటం. కుటుంబంలో శుభకార్యక్రమాలు అంటే విందులు, వినోదాలు, శుభకార్యక్రమాలు, పెళ్ళిళ్ళలో పాల్గొనే అవకాశాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పనులలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం లభించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలానే ఉద్యోగంలో కొన్ని మార్పులు, అలానే స్థానచలనం, మరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు, ఎగుమతులు దిగుమతుల వల్ల కూడా వ్యాపారంలో లాభాలు, తల్లి యొక్క అనుబంధం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉంటారు. అలానే తల్లి యొక్క సపోర్టు, మదర్ యొక్క సపోర్టు ఉంటుంది. వాహన సౌఖ్యం అంటే మనం వాహనాలు కొనుగోలు చేయటం కానీ, ఇతర యొక్క లగ్జరీ వెహికల్స్లో వెళ్ళటం కానీ, అంటే లగ్జరీగా కొన్ని అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి వీళ్ళకి. అంటే ఏదో రకమైన ఖర్చు అంటే ఖర్చులు అంటే 2 రకాల ఖర్చులు ఉంటాయి. శుభకార్యక్రమాల వల్ల కొన్ని ఖర్చులు అవుతాయి. ఒక 25% అనవసరమైన ఖర్చులు పడే అవకాశాలు ఉంటాయి.
పెట్టుబడుల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే మనం ఏదైనా సరే క్యాపిటల్ అమౌంట్ పెడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరితో కూడా షేర్ చేసుకొని అందరి యొక్క నిర్ణయాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు బాగుంటుంది. అంటే అదృష్టం కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ప్రత్యర్థులు ఉంటారు, అపోనెంట్స్, ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరైనా సరే శత్రువులు కొంత పెరుగుతుంటారు. ఏదైతే ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఇంటి దగ్గర ఉన్న వ్యక్తులు కానీ మన రెంట్కుండే టెనెంట్స్ కానీ పక్కన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎనీ పర్సన్ మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇబ్బంది పడకుండా లౌకిక భావంతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో కూడా కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు. అంటే తోటి కొలీగ్స్ ఉండొచ్చు, అధికారులతోటి కూడా కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. వర్తక వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో బిజినెస్ పీపుల్ కొంతమంది ఉంటారు, ఆర్థిక లాభాలు పొందే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కానీ నూతన వ్యాపారాలు మటుకు ప్రారంభం చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని సజావుగా నడిపించుకోవచ్చు, కానీ కొత్త వ్యాపారాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళకూడదు. మనం కొత్త వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్తే అనేక సవాళ్ళను ఎదుర్కొంటారు. మీరు చాలా జాగ్రత్త ఉండాలి ఇక్కడ. అలానే స్త్రీల విషయానికి వస్తే కొంత పనులలో ఆలస్యం జరగటం, దానితో పాటు గతంలో ఏదైతే వదిలేసిన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చదువు కానీ మళ్ళీ ప్రారంభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పనులలో ఆలస్యం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఈ రెండు విషయాల మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే అష్టమ స్థానం యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా మిథున రాశి మీద పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వక్రస్థితిలో ఉంది కాబట్టి కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. డబ్బును కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేది కొంత మానుకోవాలి. ఎవరిని నమ్మకూడదు. ఈ విషయాలు మటుకు కొద్దిగా మీరు ఆలోచన చేయండి. అయితే బాధపడాల్సిన పని లేదు. కొన్ని పరిహారాలు చెప్తాను, చక్కగా ఆ పరిహారాలు చేసుకోండి. చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయండి. శనికి అభిషేకం చేసేటప్పుడు శనివారం రోజున చేయాలి. తలస్నానం చేసి వెళ్ళాలి. తలస్నానం చేసేటప్పుడు షాంపూని మనం పెట్టుకోకూడదు, ఒంటి మీద సబ్బు రుద్దుకోవచ్చు. నల్లని ద్రాక్షారసంతో శనీశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని చదవండి. అలానే తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాంతనే రుద్ర గాయత్రి మంత్రాన్ని చదవండి. చదవటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మిథున రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పిన పరిహారం అంతా కూడా చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్లయితే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం, అష్టమ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితి పొందటం వల్ల సప్తమ స్థానం యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే శని కుంభరాశిలో సంచారం చేయటం వల్ల వక్రస్థితి అనేది పొందటం వల్ల కూడా మనకి సప్తమ స్థానం యొక్క ప్రభావం చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సప్తమ స్థానం యొక్క ప్రభావం ఏమిటి అనే చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొన్ని ప్రయత్నాల్లో కొంత జాప్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం, వివాహ ప్రయత్నాలు కూడా 1-2 ప్రయత్నాలు సఫలీకృతం కాకుండా 3వ ప్రయత్నంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏమిటి, ఒక అమ్మాయి అబ్బాయిని చూసిన తర్వాత 1-2 సంబంధాలు ఇష్టం లేకుండా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. 3వ సంబంధం అనేది కలిసి వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. దానితో పాటు ఆర్థిక పరంగా కొన్ని ప్రయోజనాలు సాధించడానికి కొంత సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదో రకమైన కొంత డిలే జరిగే అవకాశాలు ఉండటం, అనుకున్న పనులన్నీ కూడా సమయంలో ఎక్కువగా ఆ సమయంలో చేసే విషయాలు కొన్ని పోస్ట్పోన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే విదేశాలకు వెళ్ళటం జరిగే అవకాశాలు ఉండటం ఒకటి, విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, విదేశాల్లో ఉండే వ్యక్తులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు,
అలానే గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు, అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి కూడా వాళ్ళకి కంపెనీ త్రూ కూడా వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక సమస్యల నుంచి కోలుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. వీళ్ళకి రుణాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా వాళ్ళు గ్రోత్ చెందాలంటే కొన్ని పరిహారాలు అనేవి చేసుకోవాలి, నేను చివరిలో చెప్తాను. అలానే దూర ప్రయాణాలు చేయటం, ప్రయాణాల వల్ల కొన్ని లాభాలు కలగటం, కానీ అతివేగం అనేది వీళ్ళకి పనికిరాదు. కాబట్టి మొన్నటి కంటే కూడా ఆరోగ్యం అనేది ఇప్పుడు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళకేమిటంటే గురువు యొక్క స్థానం అనేది బలంగా ఉండటం వల్ల కొన్ని పనులు లేటుగా జరిగినా సక్సెస్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 1-2 రోజులు పోస్ట్ పోన్ అవుతాయి, కానీ అల్టిమేట్ చివరికి జరిగే అవకాశాలు ఉంటాయి. బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా డీల్ చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కానీ వివాదాలు, అనవసరమైన అవమానాలు, అనవసరంగా గతంలో లేని అవమానాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ దేనికి దానికి మీరు ఆరోగ్యపరంగా బాగుండాలన్నా, జీవితాన్ని మనం నడిపించుకోవాలన్నా కూడా శ్రేయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడవుతాట నరుడు. మనలో ఉండే లోపాలను మనం సవరణ చేసుకుని ముందుకు వెళ్ళామనుకోండి, మన జీవితం అనేది సక్సెస్ అవుతుంది. అంటే కాలయాపన అనేది మంచిది కాదు. ఏదో రకంగా మీరు కాలయాపన చేయటం, అనవసరంగా ఆ డిస్టర్బెన్స్ పొందే అవకాశం అనేది వద్దు. దాంతోపాటు కొన్ని విషయాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. అంటే వృత్తి వ్యాపార రంగంలో వాళ్ళందరూ కూడా ఏదైతే నూతన వ్యాపారాలు ప్రారంభం చేసేవాళ్ళు పెట్టుబడులు పెట్టచ్చు, మళ్ళీ తిరిగి పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చు. దాంతోపాటు వృత్తిలో పురోగాభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం, మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అంటే గతం కంటే కూడా విద్యార్థులకు ఏకాగ్రత బాగా పెరుగుతూ ఉంటుంది. ఏకాగ్రతతో పాటు చదువుకోవాలని ఒక ఆకాంక్ష ఉండటం, ఇతరులతోటి పోటీ పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలానే కోర్టుకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కరించబడతాయి. అలానే తల్లిదండ్రుల యొక్క మద్దతు, సోదరుల యొక్క మద్దతు, స్నేహితుల యొక్క మద్దతు వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఉన్న ఆస్తిని ఏం చేయాలో అర్థం కాకుండా, డబ్బులు చేతికి తిరగకుండా అవి అమ్మాలంటే కొంత జాప్యం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ఆర్థిక స్థితిగతి మెరుగుపడాలంటే తక్కువకో ఎక్కువకో కొన్ని విషయాలకి మనం రాజీ పడాలి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. అయితే చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. దాంతోపాటు సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు, అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు వీళ్ళకి స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా భద్రత అనేది అవసరం. వీళ్ళు నూతన వ్యాపార రంగాల్లో అడుగుపెట్టే అవకాశాలు ఉండటం, భర్తకి తోడుగా ఇంటిని కూడా రక్షించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ముందుగా ఉంటాయి. యజ్ఞయాగాది క్రతువుల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా చేయాల్సిన పరిహారాలు ఏంటంటే, ఆందోళన చేయకుండా పనులలో ఆలస్యము, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. అంటే ఆరోగ్యం విషయంలో గతం కంటే ఇప్పుడు మెరుగైన ఉంటుంది, ఇంకా మెరుగుపరుచుకోవటం తప్పేమీ లేదు. దానికి సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని నల్ల నువ్వులు దానం చేయటం, దానితో పాటు నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేస్తే ఆయు ప్రమాణం పెరుగుతుందని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి రాహుకాలంలో దీపం పెట్టడం కూడా చేయాలి. ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల కొంత శుభ సంబంధమైన పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శుభ పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, సింహరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల షష్టమ స్థానం యొక్క ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైతే వక్రస్థితిలో ఉంటుందో ఆ వక్రస్థితి దాని యొక్క వెనక రాశిని మనం దాని యొక్క ఫలితాన్ని నిర్ణయం చేయాలి. షష్టమ స్థానం యొక్క
ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ వక్రస్థితి ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఆర్థిక స్థితిగతి బాగా మెరుగుపడుతుంది. అంటే ఫైనాన్షియల్ సపోర్టు, ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ కావటం ఒకటి, చిన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు, ఏదైతే కింద స్థాయి వ్యక్తులు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక స్టెప్, ఒక మెట్టు ఎక్కుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో హోదా బాగా పెరగటం, స్థిరత్వం లభించే అవకాశం వంటి జరుగుతాయి. అంటే ఏదైతే ఉద్యోగంలో ఉంటారో దాని యొక్క ప్రమోషన్లు రావటం, స్థానచలనం జరగటం, ఉద్యోగంలో కూడా ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే స్థిరత్వం కూడా లభిస్తుంది. అంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు, స్థిరత్వంగా ఉంటారు. అలానే అనారోగ్యం గురించి కూడా కోలుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా వీళ్ళకు అనుకూలంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు బాగా పెరగటం, ఆర్థిక పరంగా బలోపేతం కావటం, చక్కటి ఆరోగ్యం లభించే అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. గతంలో ఏదైతే రుణాలన్నీ కూడా తీసుకున్నారో ఆ రుణాలన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. అంటే ఎవరికైతే డబ్బు ఇవ్వాలో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఆశించినంత ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు ఏదో ఒక ఉద్యోగానికి నేను వెళదాను, పర్వాలేదు ఒక చిన్న ఉద్యోగం వచ్చినా కూడా నాకు సరిపోతుందనే వ్యక్తులకి వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేరు, ఉద్యోగం నాకు బాగా వస్తుందని. కానీ వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఒకటి ఉంటుంది. ఆత్మవిశ్వాసం బాగా పెరగటం, కుటుంబంలో సుఖము, సౌఖ్యము, సంతానము కలిగే అవకాశాలు, భాగస్వామ్యంతో కొన్ని చిన్న విభేదాలు, కుటుంబంలో సుఖం ఉండటంతో పాటు చిన్న చిలికి గాలివాన కాకుండా చూసుకోవటం మంచిది. అంటే కొద్ది రోజులు, ఈ 138 రోజుల్లో ఒక 20-25 రోజుల పాటు భార్యాభర్తల మధ్యలో కొద్దిగా విభేదాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. దానితో పాటు పని రంగంలో మార్పులు, శ్రమ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. తల్లి మద్దతు, లాభాలు బాగా పెరిగే అవకాశం, ఉద్యోగంలో కూడా అధికారుల యొక్క మద్దతు, సపోర్టు, బాగా ఇన్కమ్ అనేది గ్రోత్ కావటం, ఆదాయం పెరగటము, అధికారుల యొక్క మద్దతు అంటే సంతోషము, మానసిక బాధలు తగ్గటం, వృత్తిలో పురోగాభివృద్ధి పొందే అవకాశం, వ్యాపార రంగంలో కూడా లాభాలు, నిలిచిపోయిన పనులన్నీ కూడా పెండింగ్లో కొన్ని పనులు ఉంటాయి గతంలో వీళ్ళందరికీ కూడా, ఈ పనులన్నీ కూడా మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మంచిదేగా, మనకు నిలిచిపోయిన పనులు ఏదైతే బ్రేక్ అయినాయో ఆ పనులన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుందంటే దానివల్ల సంతోషం కలగటం, ఆర్థిక పరంగా లాభాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం. అలానే వైవాహిక జీవితంలో కూడా నేను చెప్పిన 25 రోజుల తర్వాత వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. దూర ప్రయాణాలు చేయటం, విద్యార్థులు ఏకాగ్రతతోటి పోటీ పరీక్షల్లో మంచి మార్కులతోటి పాస్ అయ్యే అవకాశాలు, రుణప్రాప్తి, సర్వత్రా విజయం అని చెప్పుకోవచ్చు సింహరాశి వాళ్ళకి. అంటే అన్ని పనులు కూడా వాళ్ళు చేయటం వల్ల గౌరవ మర్యాదలే కాకుండా అధికార పరంగా అధికార లాభం కూడా కలుగుతుంది. అలానే రాజకీయ నాయకులు కూడా సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా మంచి పదవులు రావటం ఒకటి, గౌరవ మర్యాదలు బాగా పెరగటం. అలానే సినిమా యాక్టర్లు కూడా మంచి సినిమాలనే వచ్చే అవకాశం ఉంటుంది. రెవెన్యూ పరంగా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే రెవెన్యూ పరంగా చాలా బాగుంటుంది అని అర్థం. అంటే వాళ్ళ సినిమా సక్సెస్ అవుతుంది అని అర్థం. స్త్రీలకు విషయానికి వచ్చేటప్పటికల్లా మానసికంగా సంతృప్తి కలగటం, అంటే భర్త దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ డబ్బులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కళ్ళ పట్ల ఆసక్తి చూడటం, దూర ప్రయాణాలు చేయటం, తీర్థయాత్రలకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు వృత్తిలో పురోగాభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది. శని వక్రగతి వల్ల సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితం ఉంటుంది. షష్టమ స్థానం యొక్క ఫలితం పొందే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఇంకా ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చేసుకోవచ్చు. సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయ జ్ఞేయ శాస్త్ర ముహూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని
అంటే సూర్యగాయత్రి మంత్రం అంటారు. ఈ మంత్రాన్ని చక్కగా ఆదివారం చేసుకోవడం చాలా మంచిది. దానితో పాటు వీళ్ళు చేయాల్సినవి ఏమిటి అంటే నువ్వులు దానం చేయటంతో పాటు ఏదైనా సరే దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం, దత్త కవచాన్ని చదువుకోవటం కూడా చాలా మంచిది. ఇలాంటివి చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల వాళ్ళకి కొన్ని ఫలితాలు అనేవి మిశ్రమంగా ఉండే అవకాశాలు ఒకటి ఉన్నాయి. అంటే శని వక్రగతి కుంభరాశిలో సంచారం వల్ల కన్యారాశి వాళ్ళకి పూర్వభాద్ర నక్షత్రంలో ఉండటం వల్ల 6వ స్థానంలో శని యొక్క సంచారం అనేది ఉంది. అది ఏదైతే వక్రస్థితిలోకి వెళ్ళిందో దాని వెనక ఉండే స్థానం యొక్క ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పంచమ స్థానం యొక్క ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఎలా జరుగుతుంది? సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవటం వల్ల కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి, మిమ్మల్ని మీరు నిందించుకోకూడదు. కొన్ని బుద్ధి మారటం జరిగే అవకాశాలు ఉంటాయి. బుద్ధి కూడా రకరకాలుగా మారుతూ ఉంటుంది. కొన్ని అవకాశాలు కూడా కొన్ని కోల్పోతూ ఉంటుంది. అంటే అవకాశాలు కూడా కొన్ని కోల్పోతారు. ఎందుకని? బుద్ధి అనేది ఒక స్టెబిలిటీ లేకుండా మారుతూ ఉంటుంది. ఆ మారటం వల్ల కూడా మనకి చేతికి వచ్చే అవకాశాలు అనేవి మనం అనవసరంగా కోల్పోయినట్టుగా ఉంటాం. అంటే చేతికి వచ్చిన అవకాశాలు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. తోబుట్టువులతోటి, జ్ఞాతులతోటి, అంటే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి కూడా చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా బుద్ధి మీద ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగాల్లో సంబంధాలు కొనసాగించాలి. కొన్ని వీళ్ళకి ఈ 138 రోజుల పాటు కొన్ని గందరగోళ పరిస్థితులు, ఉద్యోగం వ్యాపారాల్లో కూడా కొన్ని ఆటంకాలు. అంటే మనం ఉద్యోగం చేస్తున్నాం, ఎలాంటి ఆటంకాలు కలుగుతాయి? ఎవరితోనో సరే మనం మాట్లాడేటప్పుడు కూడా బాగా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం మాట్లాడితే ప్రధానంగా అనేక రహస్యాలన్నీ కూడా మనం బయటకు చెప్పుకున్న వాళ్ళం అవుతాం. ఆ రహస్యాలన్నీ కూడా మిగతా వాళ్ళు పట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంబంధాల్లో విభేదాలు పెరగటం, ఉద్యోగులకు రాజకీయులకి కొంత సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు కూడా ఉద్యోగులతోటి కూడా రాజకీయం నడిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పరస్పర విభేదాలు ఉద్యోగులకి అంటే కొలీగ్స్ తోటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే రాజకీయాలు నడిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా ఒత్తిడి పెరగటం, ఓపికగా ఉండటం, తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోకూడదు. అనవసరంగా తెలివైన నిర్ణయాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఉద్యోగులు సహ ఉద్యోగులతోటి కొన్ని సంబంధాలు కొనసాగించాలి. ఆ సంబంధాలతో పాటు ఏదైతే ఉంటాయో ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగు వేసుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నానని ఆలోచన చేయకుండా కొన్ని విషయాల్లో కొంత కాంప్రమైజింగ్ అయ్యి మనం ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఒక ఊరు నుంచి ఒక ఊరు మారటం, ఇల్లు మార్టాలు, నిర్ణయాలు మార్చటము, అంటే ఏవో విషయాలు మారుస్తూ ఉంటారు. వాహనాలు మార్చటం, మళ్ళీ ఇంటి దగ్గర నుంచి అద్దెకున్న ఇంటి దగ్గర నుంచి కూడా వేరే ఇంటికి అద్దెకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే మార్పులు జరుగుతుంటాయి వీళ్ళ జీవితంలో. ఎందుకంటే వక్రస్థితి అనేది పంచమ భావం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఓపిక ఎక్కువగా తెచ్చుకోవాలి. మానసికంగా ఒత్తిడి పెరగకుండా కూడా మనం ఏదైతే ఉంటుందో కొన్ని పరిహారాలు చేసుకుని భగవంతుడి యొక్క ఆరాధన చేసుకుని ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు వివాహ సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వివాహపరంగా ఇబ్బందులు ఉండవు. విద్యార్థులకి ఏకాగ్రత చదువుతారు, మంచి మార్కులతో కూడా పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకి ఆదాయం అనేది బాగా పెరగటం, ఆకస్మికంగా ధనలాభం కలగటం, ఆర్థిక పరంగా వృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది, కానీ కొన్ని గందరగోళమైన పరిస్థితులు, కొన్ని అనవసరమైన తగాదాలు రాద్ధాంతం వెళ్లకుండా లౌకిక తత్వంతో, లౌకిక భావంతో ముందుకు వెళ్ళాలి. అలానే ప్రయాణాలు చేసేటప్పుడు సొంత డ్రైవింగ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ప్రయాణాల ద్వారా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ అనేది పని కాకుండా మంచి డ్రైవర్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అలానే
ప్రయాణాల్లో కూడా ప్రముఖ వ్యక్తులు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాజకీయ పరంగా రాజకీయ కక్షలు కానీ రాజకీయ పరంగా కానీ మీరు ఏదైనా సరే సమతుల్యంగా ఉండండి, జీవితాన్ని కొనసాగించండి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, మంచి సంబంధ బాంధవ్యాలు కలిగే అవకాశాలు ఉంటాయి. సంతానం ద్వారా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా మంచి సఫలీకృతం అవుతాయి. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం కలిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే టోటల్గా వీడు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, డబ్బు పరంగా ఇబ్బందులు ఉండవు, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. అలానే ఇన్ఫర్టిలిటీ సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని చిన్న గొడవల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియోని చక్కగా ఈ రాశి వాళ్ళు మొట్టమొదట చెప్పిన విషయాలే కాకుండా స్కిప్ చేయకుండా టోటల్గా ఈ వీడియోని అంతా కూడా చూడండి. ఇక్కడ మంచి చెడుల యొక్క మిశ్రమం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. చాలామంది కూడా ఈ వీడియోని చూసేటప్పుడు ఫస్ట్లో కొన్ని బాగలేదు కదా అని ఆలోచన చేసి స్కిప్ చేస్తుంటారు. అలా చేయొద్దండి, చివరి వరకు కూడా ఈ వీడియోని చూడండి. మంచి ఫలితాలు ఏం జరగబోతున్నాయి చూసుకోండి. కొన్ని పరిహారాలు కూడా చేసుకోండి. ఆ పరిహారాలు ఏమిటి అని అంటే మహావిష్ణువు యొక్క ఆరాధన. అంటే నారాయణాయ ధ్యే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. దానితో పాటు పంచగవ్యాలు ఉంటాయి మనకి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, గోమూత్రము, ఆవు నెయ్యి. అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, గోమూత్రము, ఆవు నెయ్యి. అంటే వీటితోటి మహావిష్ణువుని అభిషేకం చేయండి. ఇది మనకి చిన్న మామూలు రెమెడీ కాదు, ఇది స్కాంధ పురాణంలో చెప్పబడిన రెమెడీస్ మాత్రమే. దీనికి శాస్త్రీయత ఉంది కాబట్టి నేను దీని యొక్క రెమెడీస్ చెప్పాను. ఇది చక్కగా చేసుకోండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. తులారాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల మరి కొన్ని మిశ్రమైన ఫలితాలు అనేవి ఉండే అవకాశం అనేది ఒకటి ఉంది. అంటే ఎలాంటి ఫలితాలు వాళ్ళు అనుభవించబోతున్నారు ఈ 138 రోజుల పాటు? ముఖ్యంగా తులా, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం. అంటే పంచమ స్థానంలో శని యొక్క సంచారం. ఆ పంచమ స్థానంలో శని యొక్క సంచారం అనేది చతుర్థ స్థానం మీద ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఆదాయం అనేది విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించటం, కొంత ఆదాయం పెరుగుతుండగా కూడా గణనీయంగా పెరుగుతుండగా కూడా కొంత ఖర్చులు అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే దేనికి ఖర్చు పెడుతున్నామో చూసుకొని అజాగ్రత్త లేకుండా భద్రంగా ఖర్చు పెట్టుకోవటం అనేది ముఖ్యమైన విషయం. మీరు వృత్తిలో విజయం సాధించే అవకాశాలు, వ్యాపారవేత్తలకు గణనీయమైన లాభాలు, దాంతోపాటు కుటుంబంలో కొన్ని ఆటంకాలు, చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మానసికంగా ఒత్తిడి పెరుగుతుంటుంది. అంటే కుటుంబం మీద ప్రభావం చూపించటం, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత అజాగ్రత్త అనేది లేకుండా వాహనం నడిపేటప్పుడు కూడా అతి వేగం అనేది చూసుకుని ముందుకు వెళ్ళాలి. వ్యాపారవేత్తలకి కొంత గణనీయమైన లాభాలు పొందుతున్నా కొన్ని ప్లాన్ ప్రకారంగా వెళ్ళటం అనేది అవసరం. ప్లాన్ ప్రకారంగా వెళితే మంచి ఫలితాలు వస్తాయి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితిని కూడా బలోపేతం చేసుకోవాలి. అలానే రుణాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే ఉద్యోగుల కోసం కూడా ఎదురు చూసే వారికి కూడా ఉద్యోగంలో 1-2 ఉద్యోగాలు తప్పిపోయి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. పనులలో కొంత జాప్యం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. ఈ సమయం అనేది కొంత వీళ్ళకి మిశ్రమ ఫలితం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటారు, కొనుగోలు చేయలేకపోవటం. అలానే 2 వీలర్ కానీ 4 వీలర్ విషయంలో వెళ్ళేటప్పుడు మటుకు కొద్దిగా మనం ఇబ్బందులు పడకుండా ఉండటం మంచిది. చిన్న ఇబ్బందులు, కుటుంబంలో ఆటంకాలు కలుగుతుంటే భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా భార్యాభర్తల విషయంలో కొంత అణుకుగా ఉండి శ్రద్ధతో సంసారాన్ని చేసుకొని ముందుకు వెళ్ళాలి. దానితో పాటు ఉద్యోగం సంబంధించిన ఎదురు చూసే అవకాశాలు ఉన్న వ్యక్తులకి వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఉద్యోగం, అలాంటి ఉద్యోగం కాకుండా వాళ్ళ కింద స్థాయి ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా మన ప్లాన్తో చేసుకొని ముందుకు వెళ్ళారనుకోండి, మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి.
తులా, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. అక్కడ గురువు యొక్క కొంత అనుకూలంగా లేకపోవటం వల్ల, గురువు యొక్క బలం కూడా లేకపోవటం వల్ల ఆర్థిక పరంగా కొద్దిగా మీరు ఏదైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కానీ కొద్దిగా మీరు శ్రద్ధ వహించాలి. నూతన వ్యాపారాలు ఏవి కూడా పెట్టకుండా ఉండటం మంచిది. కుటుంబంలో ఇబ్బందులు లేకుండా బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో కుటుంబంలో చికాకులు కలగకుండా ఉండటం మంచిది. కోర్టు సమస్యలు ఇప్పుడు పరిష్కారం జరిగే అవకాశం అనేది లేదు. అన్నదమ్ముల మధ్యలో కూడా చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా మీరు ఆలోచన చేయండి. కొన్ని రెమెడీస్, పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళండి. ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే దశరథ కృత స్తోత్ర పారణం, శని యొక్క స్తోత్ర పారణం చేయాలి. అంటే అలాగా శనైశ్వరుడి యొక్క స్తోత్ర పారణం చేయడంతో పాటు తప్పకుండా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మనం శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి, ప్రమాదాలు జరగకుండా ఉండటానికి. అంగారకుడి యొక్క ఆరాధన చేయాలి శనితో పాటు. అంగారకాయుధే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయుధే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. అలానే నువ్వుల నూనె దానం చేయండి, నల్లని వస్త్రము, దాంతోపాటు ఒక ఇనప మేకును దానం చేయటం వల్ల కూడా మనకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ఫలితం అనేది ఏ విధంగా ఉండబోతుందనంటే, వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని యొక్క ఏదైతే శని యొక్క రిపీట్ మళ్ళీ చెబుతున్నా ఇదేది, వృశ్చిక రాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది మనం చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం కుంభరాశిలో ఉండటం, అది వక్రస్థితిలో ఉండటం వల్ల తృతీయ స్థానం యొక్క తృతీయ భావము, తృతీయ స్థానం యొక్క ఫలితం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే వక్రగతి ఉంటుందో ఆ వక్రగతికి వెనక్కి వెళ్ళిన స్థానం యొక్క ఫలితం పడే అవకాశం, ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏ ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి సత్ఫలితాలు పొందటం, పెండింగ్ పనులన్నీ కూడా వేగంగా పూర్తి కావటం, అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరగటం. అనేక మార్గాలంటే ఒక ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, 2 రకాల ఉద్యోగాలు చేయొచ్చు, 2 రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు. అంటే పార్ట్ టైం జాబ్స్ అంటారు. ఆదాయ మార్గాలు మెండుగా ఉంటాయి. అంటే అనేక మార్గాల్లో కూడా ఆదాయం బాగా పెరిగి ముఖ్యమైన అవసరాలన్నీ కూడా వీళ్ళకి తీరిపోతాయి. పనులలో వేగం జరుగుతుంది, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావటం, దానితో పాటు వీళ్ళకి సంతానపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, సంతానం ద్వారా శుభవార్తలు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం. స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో గత కాలంలో వివాహం కాని వ్యక్తులందరికీ కూడా వివాహ సమస్యలన్నీ కూడా తీరిపోయి సంపన్న సంబంధము రావటం, మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తులు, అది ఆడపిల్లైనా మగపిల్లవైనా వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలు కలిసే అవకాశాలు ఉంటాయి. అంటే మంచి సంబంధం వచ్చి వివాహం జరుగుతుందని దాని అర్థం. కుటుంబంలో సుపరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు, ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి, ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. గతం కంటే కూడా గతంలో ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉండదు, ఇప్పుడు ఆరోగ్యం బాగా మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. సత్ఫలితాలు, ఆనందము, ఉద్యోగంలో ప్రమోషన్లు, నూతన ఉద్యోగాల్లో చేరటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు, ఉన్నత విద్య, అలానే నూతన వ్యాపారాలు, సంతోషము, అంటే అన్నింటా కూడా సర్వత్రా విజయం లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మంచి పరిణామాలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే సంతానం లేని వ్యక్తులకు కూడా సంతానం కలిగే అవకాశమే ఇక్కడ ఎక్కువగా ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అర్థం. అంటే విదేశాలకు వెళ్ళటం, కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు, అలానే విద్యార్థులకు మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం. అంటే గతకాలం నుంచి కలగా మిగిలిపోయిన విద్యార్థులందరికీ కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. విద్యార్థులకు కూడా ఏకాగ్రత బాగా పెరుగుతుంది. స్త్రీలకు కూడా తన కాళ్ళ మీద నిలబడాలని, భర్త యొక్క అండ ఉండాలని, పిల్లలకు కూడా అండ ఉండాలని, కుటుంబాన్ని నడిపించాలని ఒక ఆలోచన పెరిగే అవకాశం ఉంటుంది. అంటే గతంలో మందగించవచ్చు ఆ విషయాన్ని, కానీ ఇప్పుడు మార్పులు జరిగి బుద్ధి మారటం వల్ల కూడా కొన్ని విషయాలు జీవితాన్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలనే విషయంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పూర్తి స్థాయి అనేక మార్గాల్లో ఆదాయాలు బాగా పెరిగి
వాళ్ళ యొక్క అవసరాలు కానీ తీరిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనుగోలు చేసే అవకాశాలు, ప్రతి పనిలో కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే బట్టలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, ట్రేడ్ బిజినెస్ కానీ షేర్ మార్కెట్ చేసిన వ్యక్తులందరికీ కూడా వాళ్ళకి అధిక లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నూతన వ్యాపారాలు కూడా చక్కగా ప్రారంభం చేయండి, మీకు మంచి ఫలితాలు దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు నేను చెప్పిన కొన్ని రెమెడీస్ చేయండి, ఇంకా బాగుండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. భయం అనేది కలుగుతూ ఉంటుంది మీకు. ఆ భయం పోగొట్టడానికి తప్పకుండా ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయటం ఒకటి. దానితో పాటు ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే అనే మంత్రాన్ని చక్కగా గురువారం పూట నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం చాలా మంచిది. చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. విద్యార్థులు కూడా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా శని వక్రగతి యొక్క ప్రభావం వల్ల అన్నీ కూడా స్వఫలితాలు జరుగుతాయి. అన్నీ కూడా మీరు మంచిగా అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకోండి, మీకు మంచి జరగని ఆశిస్తూ. ధనస్సు రాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ఫలితం వల్ల కొన్ని పెనుమార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అంటే ధనస్సు రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల ద్వితీయ స్థానం యొక్క ఫలితాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కుటుంబ స్థానం యొక్క ఫలితాలు ఎక్కువగా పడతాయి. అంటే ఏమిటి? సహ ఉద్యోగుల యొక్క మద్దతు లభిస్తుంది, మీ స్థానం అనేది ఆఫీసులో బలోపేతమవుతుంది, వ్యాపారము ఆఫీసుల్లో పనులు విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగం మారేటప్పుడు మటుకు, కొత్త ఉద్యోగం మారేటప్పుడు మటుకు కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించాలి. కొత్తగా ఏమీ పనులు చేయకుండా ఉండటం చాలా మంచిది. అంటే కొత్తగా ఏమీ పనులు చేయకూడదంటే కొత్త వ్యాపారం ప్రారంభం చేయకూడదు. వ్యాపారం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం చేసేటప్పుడు కూడా, పరిచయాలు పెంచుకునేటప్పుడు కూడా వాళ్ళని ఆచితూచి అడుగు వేసి వాళ్ళు ఎంతవరకు మంచివాళ్ళు, ఎంతవరకు చెడ్డవాళ్ళు, ఏమిటి వాళ్ళ యొక్క పొజిషన్ ఏమిటి అనేది మనం థింక్ చేయాలి. డబ్బు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా కొంత వెనకాడే అవకాశాలు ఉంటాయి. మీరు కూడా డబ్బును అప్పు ఇవ్వకూడదు. ఏదైతే అలా అని ఏదో భార్యకు కానీ, ఇంట్లో కానీ, పిల్లలకు కానీ, అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ, అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెలకు వాళ్ళకు కాదు. ఎవరైతే అవుటర్స్ ఉంటారో అవుటర్స్ని మంచివాళ్ళ కాదా అలా ఆలోచన చేసి మీ సహాయం కోరే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అంటే మీ సహాయం కోరే వ్యక్తులందరికీ కూడా వాళ్ళు మంచి చెడ ఆలోచన చేసి మాత్రమే ధనాన్ని ఇవ్వండి. మనస్పర్ధలు వచ్చే అవకాశం, ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. మీరు కొత్తగా వస్తువులు ఏమీ కొనకూడదు. గొడవలు, తగాదాలు, మాటం పట్టింపు, కార్యనాశనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. ఏది పడితే అది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో కష్టానికి తగ్గ ఫలితం అనేది రావడానికి చాలా శ్రమ పడాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కుటుంబ పరంగా విభేదాలు లేకుండా భార్య యొక్క ఆలోచన భర్తను సంపూర్ణంగా స్వీకరించటం, భర్త యొక్క ఆలోచనను కూడా భార్య సంపూర్ణంగా స్వీకరించాలి. అలానే సోదరీమణుల మధ్యలో ప్రేమ బాగా పెరగటానికి కొంత కృషి చేయటం చాలా మంచిది. స్నేహితులు వచ్చేటప్పటికల్లా సహాయాన్ని కోరే అవకాశాలు ఉంటాయి. ఆ సహాయ విషయంలో కూడా మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. పెండింగ్ పనులు అయితే పూర్తయ్యే అవకాశాలు అయితే వీళ్ళకుంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకి వక్రగతిలో శని ఉండటం వల్ల తృతీయంలో ఉంటే మంచివాడే, కానీ తృతీయం నుంచి ఒక 10 డిగ్రీల పాటు వెనక్కి రావటం వల్ల వక్రగతి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందొద్దండి, మానసికంగా ఒత్తిడి పెట్టుకోవద్దు. ఏది కూడా ఈ 138 రోజుల పాటు ఏ వస్తువు కొనకూడదు, ఏ నూతన వ్యాపారం పెట్టకూడదు. అలానే ఉద్యోగంలో భద్రత అవసరం. మీకు ఏ వస్తువు కొన్నా కూడా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఇల్లు కన్స్ట్రక్షన్ చేయొద్దండి, ఇల్లు కొనుగోలు చేయొద్దండి, ఇల్లు మారద్దండి, ఉన్న ఇంట్లోనే ఉండండి. బంగారం కొనుగోలు చేసేటప్పుడు కూడా మోసపోయే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. దాని మీద కూడా శ్రద్ధ పెట్టండి. అంటే 138 రోజులు అత్యవసరమైతేనే బంగారం కొనండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు.
ఏ నిర్ణయం తీసుకున్నా మేధావులతోటి కలిసి నిర్ణయం తీసుకోండి. ప్రయాణాలు మటుకు వెళ్ళేటప్పుడు మటుకు కొంత శ్రద్ధ వహించండి. అతి వేగం అనేది పనికిరాదు. విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. వేరే వ్యాపకాల మీద ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వేరే వ్యాపకం కాకుండా వీళ్ళు విద్య మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా కొంత మానసికంగా కొంత ఆందోళన పడుతూ ఉంటారు. చంద్రుని ఆరాధన చేయటం అనేది చాలా మంచిది. అంటే కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఆ పరిహారాల్లో వీళ్ళు ముఖ్యంగా చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. క్షీరపత్రాయుధి అమృతతత్వాయుధి మే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, దధీశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శిశనం సంభవం శంభురమకట భూషణం అని చంద్రుడి యొక్క ఆరాధన చేయటం, బియ్యం దానం చేయటం, అలానే శివుణ్ణి ఆరాధన చేయాలి. ఓం నమః పంచాక్షరితో పాటు శనీశ్వరుడి యొక్క ఆరాధన. నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరు అనే మంత్రాన్ని చక్కగా చదవండి. అలానే ప్రత్యేకంగా నల్ల నువ్వులు, నల్లని వస్త్రము, అలానే ఏదైతే నల్లని మేకు, నల్లని పాదుకలు, నల్లని గొడుగు దానం చేయండి. మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ప్రభావం వల్ల మనకి కొన్ని మిశ్రమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంది. అంటే ద్వితీయ స్థానంలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల జన్మస్థానం యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని అంటే, పనులలో కొంత వాయిదాలు పట్టడం, ఆ దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఏదైనా సరే మనం చేయాలనుకుంటాం కొన్ని వర్క్స్ అనేవి, అవి పెండింగ్లో పడే అవకాశాలు కొన్ని. ఎలా ఉంటాయంటే వ్యసనాల కొంతమంది బానిసలు కావటం, మంచి వాళ్ళని మనం కలవలేకపోవటం. అంటే కొంత మంచి వ్యక్తులు కొంతమంది ఉంటారు లైఫ్లో, అలాంటి వాళ్ళతోటి మనకి ఏదైనా సరే కలవలేని స్థితి వచ్చే అవకాశాలు ఉంటాయి. అదొక ఇబ్బంది కాలం. అంటే కొంత గురువు బాగున్నాడు కానీ శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అంటే గురువు వల్ల కొద్దిగా శని యొక్క దోషం అనేది తగ్గే అవకాశం ఉంటుంది, అంతగా బాధించే అవకాశం కూడా ఉండదు. కానీ మనం మటుకు లైఫ్లో ఎప్పుడు కూడా శ్రద్ధతోనే ఉండాలి. ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా కొంత జాప్యం జరిగినా కూడా ధనలాభం కలిగే అవకాశాలు ఉండటం, కావలసిన డబ్బు ఊహించిన విధానికంటే కూడా ఎక్కువగా రావటం, చేతికి అందే అవకాశం, ఆర్థిక లావాదేవీలు, ఆస్తి ఒప్పందాలు బాగా లభించే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ఉండే ఏదైతే మనం లావాదేవీలు చేస్తామో ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ బాగా ఉంటుందని అర్థం. గ్రోత్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఒక 35% ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే శుభ కార్యక్రమాలకు అనుకోవచ్చు, అనవసరమైన వస్తువు కొనుగోలు చేయటం వల్ల కూడా జరుగుతుంటుంది. కొద్దిగా కష్టపడినప్పటికీ ఆదాయ మార్గాలు ఆశించినంత ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కొద్దిగా మనం కష్టపడ్డామనుకోండి అనేక మార్గాల్లో ఆదాయం లభించే అవకాశాలు ప్రధానంగా ఉంటుంది. ఆరోగ్యం అనేది బాగా కుదుటపడే అవకాశం ఒకటి ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం కావటం. ఈ కాలంలో వ్యాపారులు మటుకు నూతన వ్యాపారం ప్రారంభం చేయకూడదు. ఈ 138 రోజులు 138 రోజుల తర్వాత నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు. ఈ రోజుల్లో మటుకు నూతన వ్యాపారం ప్రారంభం చేయకుండా ఉండటం మంచిది. మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా కొంత నిరాశను ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కొన్ని ప్రయత్నాలు చేస్తారు, ఇంపార్టెంట్ ప్రయత్నాలు, కొంత నిరాశ అనేది కలుగుతుంది. కానీ నిరాశను ఎదుర్కోండి. అంటే ఒక 5-6 రోజులు, వారం రోజుల పాటు నిరాశ ఉంటుంది, తర్వాత బాగానే ఉంటుంది వాళ్ళకి. దాంతోపాటు ఆర్థిక నష్టాలు జరగకుండా నేను ఇందాక చెప్పినట్టు కొంత ఖర్చులు జరుగుతుంటాయి. అంటే సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోలేకపోవటం వల్ల అలా జరుగుతుంటుంది. సరైన నిర్ణయం తీసుకోండి. సరైన నిర్ణయం తీసుకుంటే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక నష్టాల విషయంలో కొద్దిగా అజాగ్రత్త లేకుండా ముందుకు వెళ్ళాలి. దీనికి ఓపిక, సహనం అవసరం. బంధువులతోటి సహనంగా ప్రవర్తించాలి. ఏదైతే మనకి చాలా కాలం నుంచి ఉన్న గృహయోగం అనే కళ అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ గృహయోగం అనేది కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక ప్లాన్ వేస్తారు, ఆ ప్లాన్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే గృహం నిర్మించుకోవాలనుకునే వ్యక్తులందరికీ కూడా వాళ్ళు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎవరిని కూడా నమ్మకుండా ఉండటం మంచిది. నమ్మినట్టు నటించాలి కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు. అలానే బంధువులతోటి, స్నేహితులతోటి అనుకూలంగా ఉంటుంది.
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళ వ్యక్తులకు కూడా గతం కంటే కూడా ఇప్పుడు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది, మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది, మానసిక అశాంతి తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా ధనలాభం. ఏదైతే మనం డబ్బులు ఇచ్చామో ఆ డబ్బులు ఇవ్వని వ్యక్తులు మన ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే నిరాశ నిస్పృహలు లేకుండా మంచిగా ఉండటం మంచిది. స్త్రీలకి ఉన్నతమైన అభిప్రాయాలు, గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానితో పాటు కుటుంబ పరంగా భార్యాభర్తల విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి. ఏది కూడా కొన్ని చికాకులు పట్టించుకోకుండా ముందు వెళితేనే చాలా మంచిది. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో కానీ చదువుకునే వ్యక్తులందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏకాగ్రత బాగా చదివే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుల చేత తల్లిదండ్రుల చేత శభాష్ అనిపించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళందరూ కూడా, మకర రాశి వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెప్తాను. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని ఆరోగ్యపరంగా ఇంకా బాగుండటానికి చెప్తున్నాను. అలానే ధనం ఖర్చు కాకుండా ఉండటానికి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని, కుబేర మంత్రాన్ని చక్కగా చదువుకోండి, మీకు మంజరి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా పాటించండి. కుంభరాశిలో శని తిరోగమనంలో ఉంటే కుంభరాశి వాళ్ళకి ఏంటంటే కొంత వెసులుబాటు జరిగే అవకాశం ఉంటుంది. అంటే జన్మరాశిలో ఎప్పుడైతే ఒక గ్రహము తిరోగమనంలో ఉంటే, వక్రస్థితిలో ఉంటే వెనక రాశి యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ, ఖర్చులు ఎక్కువగా పెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే శుభ కార్యక్రమాలకు ఖర్చు పెడతారు, అశుభ కార్యక్రమాలకు కూడా ఎక్కువగా ఖర్చు పెడతారు. దాన్ని కొంత నివారణ చేసుకోండి. స్వదేశాలకు వెళ్ళటం, స్థానచలనం చేయటం, అకాల భోజనం అంటే సమయానికి భోజనం లేకపోవటం, కొంత గ్యాస్ట్రిక్ సంబంధించిన విషయాల్లో కొంత శ్రద్ధ అనేది అవసరం. బడ్జెట్ పైన కూడా శ్రద్ధ పెట్టడం అనేది చాలా మంచిది. ఇక్కడ శని తిరోగమన కాలంలో కుంభరాశి జాతకులకి కొంత గతం కంటే కూడా మంచి రోజులని చెప్పుకోవచ్చు. అంటే ఆత్మవిశ్వాసం బాగా పెరగటం, అన్ని రంగాల్లో పురోగాభివృద్ధి సాధించే అవకాశం, అలానే ఆదాయ వనరులు గణనీయంగా పెరగటం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం, కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మానసికంగా ఒత్తిడి బాగా పెరుగుతుంది, చేసే పని చెడిపోయినట్లుగా భావించే అవకాశాలు ఉంటాయి. అంటే మానసికంగా ప్రెజర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవటం, ఉద్యోగాన్ని పనిచేసే చోటనే కొంత అధికారుల ద్వారా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఇబ్బంది లేకుండా లౌకిక భావంతో ముందుకు వెళ్ళండి. జీవితంలో కొన్ని అడ్డంకులు, పనులలో ఆలస్యం, కొత్త సవాళ్ళు, అంటే మనం అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో మంచివాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు అయ్యే స్థితికి వచ్చే అవకాశం అనేది ఈ 138 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి మౌనం వహించండి. అంటే అతిగా మాట్లాడకుండా ఉండటం మంచిది. ఖర్చు కూడా అతిగా ఖర్చు చేసుకోకూడదు. అలాని మీకు బాగా సంవత్సరాల పాటు తెలిసిన వ్యక్తులతో కాదు, స్నేహితులతోటి. ఉదాహరణకి మీకు చాలా సంవత్సరాల తర్వాత ఒక 40 సంవత్సరాల క్రితం వ్యక్తులు ఉంటారు, ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళతో కాదు. అలాంటి వాళ్ళతో ఎప్పుడు కూడా మీకు కుంభరాశి వాళ్ళకి మీరు ట్రావెల్ అవుతుంటారు కంపల్సరీ కూడా. దానిలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కువగా కుంభరాశి వాళ్ళు ఏంటంటే మీనరాశి వ్యక్తులతోటి ఎక్కువ లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయగలుగుతారు. అంటే మరణించే వరకు ట్రావెల్ చేయగలుగుతారు, అందులో నో డౌట్ ఇట్. అలానే శ్రద్ధ పెట్టడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, ఆచితూచి అడుగు వేయాలి. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా ఆలోచనలు పెట్టి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతిదీ కూడా మనం ఆలోచన చేయాలి, ముందుకు వెళ్ళడం చాలా మంచిది. డబ్బు విషయంలో కూడా కొంత పొదుపు పాటించాలి. నూతన వ్యాపారాలు అనేవి పనికిరావు. ఏదైనా సరే కొత్త వ్యాపారాన్ని మనం ప్రారంభం చేసేటప్పుడు మన జాతకం అనేది చూసుకోవాలి. వ్యక్తిగత ఇవన్నీ కూడా గోచారం, వ్యక్తిగత జాతకాన్ని కూడా అనుసరించాలి, గోచారాన్ని కూడా క్లబ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఇందులో రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అయింది యాక్చువల్గా. అందువల్ల శ్రద్ధ పెట్టాలి. అంటే అకాల భోజనం ఉంటుంది, సమయానికి శ్రద్ధతో తినాలి. మీరు మానసికంగా ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండాలి. ఖర్చుల్లో విషయంలో కూడా ఉండాలి. శుభ కార్యక్రమాలు, అశుభ కార్యక్రమాలకు కూడా కొంత ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. లేనిపోని ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అన్నట్టుగా డబ్బులు కొని తెచ్చుకోవద్దండి, అనవసరంగా రిస్క్ చేసుకోవద్దండి. అలానే కోపాన్ని, ఆవేశాన్ని, ఒంటరితనాన్ని,
విషయంలో 10 మందితో తిరగటం అనేది అలవాటు చేసుకోవాలి, ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. దానితో పాటు విద్యార్థులకు ఏకాగ్రత కోల్పోతుంది కాబట్టి దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉంటాయి, కానీ బట్ మానసికంగా ఒత్తిడి అనేది బాగా పెరుగుతాయి, భయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే దీనికి ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు. శని యొక్క ఆరాధన చేసేటప్పుడు తప్పకుండా కుంభరాశి వాళ్ళకి పాత ఒక రెమెడీ అనేది చెప్తాను. మన ఇంట్లో బియ్యం ఉంటాయి, బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. ఆ నూకలు, పంచదార, నల్ల నువ్వులు తీసుకొని శనివారం పూట శివాలయంలో ప్రదక్షిణ చేయాలి. అంటే అవి పొట్లం కట్టుకొని ఒక కాగితంలో కట్టుకొని మనం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మన దగ్గర ఉన్న నూకలు, పంచదార, నల్ల నువ్వుల్ని నల్ల చిమలకు వేయాలి. ఒక నల్ల చిమలు లేదనుకోండి, ఒక మూల మీద ఆ దేవాలయంలో వేయండి. తర్వాత నల్ల చిమలు వచ్చి తింటే శని యొక్క దోషం పోతుంది. ఇది ఖచ్చితంగా చేయాలి. తర్వాత రుద్రగాయత్రి మంత్రం ఉంటుంది. తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేవరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోండి. మీకు అన్నీ కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ప్రభావం వల్ల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, కుంభరాశిలో వ్యయస్థానంలో శని యొక్క సంచారం అనేది మరి దాని వెనక రాసైన లాభస్థానం మీద పడే అవకాశాలు ఉంటాయి. అంటే లాభస్థానంలో పడటం వల్ల ఎప్పుడైతే ఏదైతే వక్రగత అనేది మనం చూసుకునేటట్లయితే దాని వెనక రాశిలో యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఆర్థిక పరంగా ఆదాయాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం, సర్వత్రా విజయము, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, అలానే వాహన సౌఖ్యము, వాహనాల వల్ల లాభాలు, అనేక కష్ట నష్టాలు ఎదురవుతున్నా ఆర్థిక పరంగా లావాదేవీలు అనేవి చాలా బాగుంటాయి. అలానే మంచి పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళటం, కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు ఏకాగ్రత, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. ఎందుకంటే లాభస్థానం యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని లాభాలే కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రయత్నాలు సఫలీకృతం కావటం, విజయవంతం కావటం, ఒత్తిళ్లు చాలా పరిష్కారం కావటం, కొన్ని నూతన విషయాల్లో కొన్ని పరిగణనలోకి తీసుకొని వెళ్ళే అవకాశాలు ఉంటాయి. శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తులు కావటం, మంచి పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అలానే అధికారులతోటి కూడా కొంత వివాదాలు జరగకుండా మనం జాగ్రత్త ఉండాలి. అంటే మాటల విషయంలో జాగ్రత్త ఉండాలి. సహోద్యోగులతోటి కూడా కొద్దిగా మనం శ్రద్ధ పెట్టాలి. వీళ్ళకి ఈ వక్రించిన శని వల్ల లాభాలే కలుగుతాయి కానీ నష్టాలు జరిగే అవకాశాలు ఉండవు. సంతానపరంగా ఇబ్బందులు ఉండవు. మానసికంగా కొంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం అనేది లేదు. ఆరోగ్యపరంగా కుదుటపడే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే వాళ్ళ యొక్క అధికారము, వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం ఉంటుంది. అలానే రుణాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు సమస్యల పరిష్కారం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళకి అనుకున్న ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉపశమనం లభిస్తుంటుంది. అన్ని పనులకు కూడా వాళ్ళకు ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. ఆర్థిక పురోగాభివృద్ధి, కుటుంబ జీవిత విషయంలో కూడా మంచి విజయాన్ని సాధించడం, కుటుంబ జీవితంలో కూడా ఆనందం, శాంతి, కుటుంబ సౌఖ్యము, కీర్తి వృద్ధి, ధనాదాయము, మనోనిర్భరము, సంతృప్తి, మీరు మీ ప్రవర్తన వల్లనే కొన్ని విధానాలు బాగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అవార్డు, రివార్డులు, ప్రశంసలు, కుటుంబ పరంగా వృద్ధి చెందటం, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ప్రయాణాల వల్ల కూడా మనకి ప్రముఖ వ్యక్తులతోటి కలయిక అనేది బాగా ఎక్కువ వస్తుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి స్త్రీలకు కానీ విద్యార్థులకు మటుకు ఏకాగ్రత చాలా అవసరం. వేరే వ్యాపకాల మీద కాకుండా విద్యార్థులకు బాగా శ్రద్ధ పెట్టి ప్రతి పనిలో కూడా ఉత్సాహంగా ఉండి తల్లిదండ్రుల యొక్క మాటను గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి. భార్యాభర్తల మధ్యలో కూడా చికాకులు వచ్చే తక్కువగా ఉండే అవకాశం ఉంటాయి. అంటే చికాకులు రాకుండా ఉంటాయి. అంటే గతంలో కొన్ని చికాకులు వచ్చే వ్యక్తులకి ఇప్పుడు చికాకులు తగ్గే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలానే సంతానం ద్వారా కూడా శుభవార్తలు, వివాహాది శుభ కార్యక్రమం తలపెట్టినవన్నీ జరుగుతాయి.
తీర్థయాత్రలు, సముద్ర స్నానము, అలానే ఏదైతే క్షేత్ర దర్శనం అనేది కూడా బాగా జరగటం వల్ల కూడా క్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి పనిలో కూడా జాప్యం లేకుండా ముందుకు వెళ్ళి మన జీవితాన్ని నడిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి భగవంతుడి యొక్క ఆరాధన అనేది చాలా ముఖ్యం. మనం ఎంతైతే ఆరాధన చేస్తామో అంత ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. మనలో లోపాలని మనం సవరణ చేసుకొని ముందుకెళ్ళటం అనేదే మానవుడు చేయాల్సిన ధర్మం. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం, దత్త కవచం చదువుకోవటం, వీలైతే గురువుని ఆరాధన చేయాలి. అంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ పంచాక్షరిని 27 సార్లు కానీ 54 సార్లు 108 సార్లు కానీ చేయాలి. స్త్రీలకి మానసికంగా ఒత్తిడి తగ్గటానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్రప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.